యెహెజ్కేలు 6వ అధ్యాయం 1వ వచనం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చింది. ఇక్కడ ప్రవక్తలకి దేవుడు వాక్యరూపకంగా ప్రత్యక్షమయ్యాడు. నేటి దినాల్లో కూడా దేవుడు వచ్చి నాకు కనబడాలి, నాతో మాట్లాడాలి అని అనుకోకూడదు. దేవుడు దేని ద్వారా ప్రత్యక్షం అవుతాడు? వాక్యం ద్వారా. ఇప్పుడు బైబిల్ అనేది ప్రవచన వాక్యం కదా. ఆది నుండి జరిగినవి, జరుగుతున్నవి, అంతములో జరగబోయేవన్నీ కూడా, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో జరగబోయేవన్నీ కూడా రాసింది. ఎవరు రాశారు ఇది? దేవుడు అనంతమైన జ్ఞానం కలిగిన వాడు కనుక, ఆయన నిరంతరము ఉండేవాడు కనుక, అన్ని కాలాల్లో ఉండేవాడు కనుక, జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవన్నీ, ఇంకో మాటలో చెప్పాలంటే క్రియలు తానే జరిగించేవాడు కనుక, భూమిని ఆకాశాన్ని ఎవరు సృష్టించారు? దేవుడు. మనల్ని ఎవరు సృష్టించారు? మనల్ని ఎవరు రక్షిస్తారు? దేవుడు. మనకేం తెలుసు? పాపం చేయటం తెలుసు, తప్పు చేయటం. పాపం అంటే దేవుని మాటకి లోబడకపోవడం కదా. అదే పాపం అంటే అదేదో కాదు. ఏంటంటే పాపం అంటే అవిధేయత. ఆదాము అవ్వలు ఏం చేశారు? అవిధేయత చూపు. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళొద్దు, ఆ పళ్ళు తినొద్దు, తినము నిత్యముగా సత్యతరని దేవుడు ఒక హద్దు అనేది పెట్టాడు మానవుడికి కదా. సముద్రానికి కూడా ఏముంటుంది? హద్దు. ఒడ్డు లేకపోతే ఏమవుతుంది? మొత్తం మునిగిపోతుంది. ప్రతిదానికి హద్దు అనేది ఉంటుంది. అర్థమైందండి? అట్లా భూమికి హద్దు ఉందా లేదా? ఆకాశానికి హద్దు ఉందా లేదా? ఉంటుంది హద్దు. కాబట్టి ఆకాశాలన్నీ 3. ఒకటేంటి? ఈ ప్రకృతి, ఎక్కడి వరకు అది గాలి ఉంటుంది అక్కడ, తర్వాత శూన్యం, దానిపైన స్వర్గం. మరి నరకం ఎక్కడ? భూమి కింద పాతాళం. పాతాళం అంటే కింద మట్టు లేనిదని అర్థం. పాతాళం లేదంటే ఇంగ్లీష్లో బాటమ్లెస్. బాటమ్ అంటే కింద మట్టు లేదు. మట్ట అట్ట అడుగు. మట్టు కాదా? ఎవరు చెప్పారని? మట్టు కూడా అనొచ్చు, అడుగు కూడా అనొచ్చు కదా. అడుగు అంటే వేరే అర్థాలు ఉంటాయి, అడుగు వేరే అర్థం, మట్టు అంటే వేరే. ఓకేనా? అది. సో ఇవన్నీ కూడా దేవుడు సృష్టి. దేవుడు సృష్టించి ప్రతిదానికి దాని పని పెట్టి వారికి హద్దులు పెట్టారు. దేవుడికి కూడా హద్దులు ఉంటాయి. దేవుడు కూడా మనకి ఏది చెప్తాడో తాను కూడా అదే చేస్తాడు. మనల్ని అబద్ధం ఆడొద్దని చెప్పి ఆయన అబద్ధం ఆడతాడా? అది. మనల్ని గర్వించొద్దని చెప్పి ఆయన గర్విస్తాడా? లేదు. మనుషులు అందుకని ఏం చేస్తున్నారంటే తెలివి ఎక్కువైపోయి ఉన్నది ఎంత అండి? ఇంత. మన బుర్ర ఎంత? తాటికాయ ఎంత. ఆ తాటికాయ ఎంతలో ఉన్నది ఎంత? గుజ్జు ఇంత. ఎన్ని ఆలోచనలు. ఆ ఆలోచనలు అన్నీ దేనికని పనికొస్తాయా? పనికిరాని ఆలోచనలు. పనికొచ్చే చేయి, చదువుకో, మంచిగా పాస్ అవ్వు, ఉద్యోగం చేయి, పొట్ట తిప్పల గురి కష్టపడు. ఎట్ ద సేమ్ టైం నువ్వు ఈ లోకాన్ని ఒక రోజున నీవు నేను వదిలేస్తామని గుర్తుపెట్టుకో. వదిలేస్తామా? ఇక్కడే ఉంటాం. మనకంట వదిలేస్తాం. శరీరం ఇక్కడే ఉంటుంది, ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఆత్మ నిరంతరం ఉంటుంది కదా. ఆత్మకి చావు అనేది ఉండదు కదా. శరీరం ఏమవుతుంది? చచ్చిపోతుంది, కానీ మట్టిలో కలిసిపోతుంది, బూడిదైపోతుంది. కనుక ఆత్మ అనేది నిరంతరం ఉంటుంది. అయితే స్వర్గానికి వెళ్ళాలి. మనం పుట్టుకతోనే పాపులము, పాపపు స్వభావం ఉంది. పాపం అంటే అర్థం ఏంటి? మనం మంచివాళ్ళమా చెడ్డవాళ్ళమా? మనకంటే మనం మంచివాళ్ళమా చెడ్డవాళ్ళమా? 2 ఉంటాయి. ప్రతి మనిషిలో కూడా 2 ఉంటాయి. మంచి ఉంటుంది, చెడు. అంటే అర్థం ఏంటి? విధేయత ఉంటుంది, అవిధేయత ఉంటుంది. మంచి మాటలు మాట్లాడతాం, కోపం వస్తే సంస్కృతం మాట్లాడతాం, సంస్కృతం వస్తే రాదా? అట్లా. తర్వాత అట్లా 2 ఉంటాయి అన్నమాట. అలా లేని మనిషి ఎవరైనా ఉంటారా? ఉండదు. కాబట్టి
అందరిలోని కూడా పాపపు స్వభావం ఉంది. మంచిగా ఉంది. ఎంత చెడు చేసి దొంగతనాలు చేసేవాడిలో కూడా ఏదో మంచి గుణం ఉంటుంది కదా. ఎంత మంచివాడైనప్పటికీ ఏదో చెడు గుణం అనేది ఉంటుంది. అందుకనే మనుషులు ఎవరు కూడా ఉత్తములు కారు. అది కాబట్టి ఉత్తమ పురుషుడు, ఉత్తమ స్త్రీ అని పేర్లు పెట్టడానికి లేదు. ప్రతి ఉత్తమ పురుషుల్లో ఏముంటుంది? ఏదో ఒకటి ఉంటుంది, నత్తి కొంచెం అన్న ఏదో ఒకటి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా, దేవుడు ఒక్కడే పరిపూర్ణం. కాబట్టి ఇప్పుడు మనల్ని అందరినీ కూడా ఏం చేయాలంటే మన పాపాన్ని పరిహారం చేసి అసత్యము నుండి, అబద్ధాల నుంచి మనల్ని విడిపించి మన స్వభావాన్ని మార్చాలి. క్షమాపణ దొరుకుతుంది. క్షమాపణ అయిపోయిన తర్వాత ఏమొస్తుందండి? నూతన స్వభావం వస్తుంది. చూడండి, యెహెజ్కేలు 36:26. యెహెజ్కేలు 36:26. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన హృదయమును నాకు ఇచ్చేదవు, నూతన స్వభావము మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ఏమవుతుంది చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తుని మన సొంత రక్షకుడిగా మనం అంగీకరించినప్పుడు, యేసు ప్రభు నా పాపముల కొరకు, నా పాప శిక్ష మరణాన్ని సిలువలో యేసు ప్రభు భరించాడని, రక్తము కార్చాడు, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడని నమ్మి యేసుని రక్షకుడిగా, ప్రభువుగా అంగీకరించి పాపాలు ఒప్పుకుంటే ఏం చేస్తాడు? క్షమించి నిత్య జీవం అనే వరం ఇస్తాడు కదా. అందుకనే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకొని చనిపోయిన వారందరూ కూడా ఆత్మరక్షణ కలిగి ఉంటారు. ఆత్మరక్షణ దేని నుంచి కలుగుతుంది? నరకం నుండి కలుగుతుంది. నరకం ఎట్లా ఉంటుంది? అగ్ని ఆరదు, ఆత్మ సారు. చనిపోయిన తర్వాత నరకం ఉందో స్వర్గం ఉందో అంటారు కదా. చనిపోయిన తర్వాత ఏమున్నాయో మనకు తెలియదు. మళ్ళీ ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. ఆ దేవుడే రక్షకుడిగా యేసు ప్రభువుగా వచ్చాడు. రావటమే కాదు కానీ, మీరంతా పాపులని చెప్పడం కాదు కానీ, మీ ఆత్మ నరకానికి వెళుతుందని చెప్పడం కాదు కానీ, ఇదిగో అందరి కొరకు ఆ పాప మరణాన్ని నేను భరిస్తున్నా. మీ పాపాన్ని నా మీద వేసుకుంటున్నా కాబట్టి నేను చచ్చిపోతాను. పాప ఏం కావాలి? చనిపోవాలి. యేసు ప్రభు దేవుడయ్యండి చనిపోవటానికి వీల్లేదు. మరి ఎందుకు వచ్చాడంటే మనం చనిపోయి మన పాపాన్ని పరిహరించి, మన పాపాన్ని, మన పాప శిక్ష మరణాన్ని తన మీద వేసుకుని మన ఆత్మని నరకం నుంచి రక్షించడానికి యేసు ప్రభు వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? స్వర్గం నుంచి వచ్చాడు. అందుకని కన్యక గర్భంలో రక్షకుడిగా పుట్టాడు. కన్యక గర్భంలో పుడితే అది అంటే పెళ్లి కాని స్త్రీ గర్భంలో ఎవరైనా పుడతారా అంటారు కదా. దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉందా? ఈ ప్లానెట్ ఎర్త్ ఉంది కదా, ఇదంతా మాస్ ఎంత ఉందండి? ఇదంతా మట్టి, ఇవన్నీ దేంతో తయారు చేశాడు? నువ్వు ఇద్దరు మనిషికి భోజనం తయారు చేయాలంటే ఏం చేయాలి? 1 అరకిలో బియ్యం తీసుకోవాలి. దేవుడు ఒకటి సృష్టించాలంటే ఏం చేయాలి? షీ డజంట్ వాంట్ ఎనీ ముడి సరుకు, రా మెటీరియల్ అవసరం. కలుగును కాకంటే ఏమైంది? ఈ ప్లాన్స్ ఫస్ట్, ఐ వాంట్ దిస్ థింగ్. సూర్యుడు కావాలి, అయిపోవాలి. చంద్రుడు కావాలి, అయిపోవాలి. అయితే ఆది మానవుడు మొట్టమొదటిగా పుట్టిన మనిషికి తల్లి ఎవరు? అందుకనే న్యాచురల్, సూపర్ న్యాచురల్ సైన్స్, ఈ లోకం యొక్క సైన్స్ డీల్స్ విత్ న్యాచురల్ థింగ్స్. గాడ్ డీల్స్ విత్ సూపర్ న్యాచురల్ థింగ్స్. అర్థమైందా? ప్రకృతికి అతీతమైన ఎవరు చేస్తారు? మానవుడు దేనికి కంటైన్ అయి ఉండాలి, కట్టుబడి ఉండాలి? ప్రకృతికే. శరీర విషయంలో, ఆత్మ విషయంలో దైవ నియమానికి లోబడాలి. ఇది ప్రకృతికి అతీతమైంది అనమాట. ఇది ఆత్మ నియమం. మనుషులు ఏం చేస్తారంటే తాను కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. శరీర నియమాన్ని తీసుకొచ్చి దేనికి పెడతారు? ఆత్మ నియమాన్ని. మనిషిని కుక్కని పోల్చవచ్చా? మనిషి నియమేమో కుక్క నియమం ఒకటేనా? ప్రతిదాన్ని దాని పని కొరకు చేశాడు. పనులు ఏంటో మనకి అవసరం లేదు. అర్థమైంది? కుక్కే, మనిషి గాడిదే, గుర్రమే. స్త్రీ అనే పురుషుడు ప్రతిదాన్ని దాని పని కొరకు చేశాడు. సో ఎవరి పని వారు చేసుకుంటూ అల్టిమేట్గా ఏం చేయాలంటే సృష్టించిన సృష్టికర్త ఎవరో తెలుసుకోవాలి. ఆ సృష్టికర్త ఏమంటాడంటే మనమంతా పాపులము, పాప స్వభావం కలిగి ఉంది,
రాతి హృదయం కలిగి ఉంది. ఎవరి విషయంలో అండి? దేవుని. రాతి హృదయం అంటే కఠిన హృదయం. దేవుడు లేడు, దేవునికి ప్రార్థన చేయను, దేవునికి దగ్గరికి రాను అంటే చివరికి ఒకరోజు చనిపోవాలి కదా. నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా ఎవరి చేతిలో పడాలి? తర్వాత దేవుని చేతిలో పడాలి కదా. అప్పుడు ఇక్కడ అంతా విరోధంగా జీవించి దేవుని ఎరగకుండా చచ్చిపోతే పడితే ఏమవుతుందండి? శిక్ష. మనల్ని రక్షించలేదు కాబట్టి ఎక్కడేస్తాడు మనల్ని? నరకంలో వేస్తాడు. ఈ లోకంలో చట్టం ఉంది కదా. చట్టం ఎందుకు పెట్టాడు? మనుషులందరూ మంచోళ్ళైనా? చట్టం లేకపోతే ఏం చేస్తారండి అందరూ? ఇప్పటికే చట్టం ఉన్నప్పటికీ, శిక్షలు ఉన్నప్పటికీ, కోర్టులు జైల్లో ఉన్నప్పటికీ ఏం జరుగుతుంది? కొంత పర్సంటేజ్ మనుషులు వాటిలో ఉన్న పాప స్వభావాన్ని బట్టి మనుషులకి కీడు చేస్తున్నారు, మోసాలు చేస్తున్నారు, ప్రభుత్వానికి విరోధంగా జీవిస్తున్నారు, తాము హాని చేసుకుంటున్నారు. డ్రగ్స్ అని గిగ్స్ అని కదా. డ్రగ్ ద్వారా ఏమైనా లాభం? మందు తాగటం ఏంటిది? బ్రాందీ గింది తాగటం మంచిదా? మరి ఎందుకు తాగుతున్నాడు? మళ్ళీ అన్నీ చేసి నేను మంచివాడిని అనుకుంటే ఎట్లా? అందుకనే చట్టం ఉందన్నమాట. అట్లాగే పరలోకపు చట్టం కూడా దేవుడు పెట్టాడు. ఓకే, ఒకవేళ ఈ శరీరంలో ఈ లోకంలో జీవించి చట్టాన్ని తప్పించుకోవచ్చు, కానీ ఎవరిని తప్పించుకోలేం? దేవుని తప్పించుకోలేం. చట్టాన్ని మోసగించవచ్చు మనం. మనిషి కాబట్టి మోసపోతాడు. వాడిని ప్రలోభ పెట్టవచ్చు, అధికారిని ఏదైనా చేయొచ్చు. బట్ దేవుడు లంచం తీసుకునేవాడు కాడు. అయితే ఏంటంటే దేవుడు మన తండ్రి కంటే తల్లి కంటే ఎక్కువగా మనం పాపులమైనప్పటికీ కూడా మనల్ని ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడు? యేసు ప్రభువుగా వచ్చి, రక్షకుడిగా వచ్చి, కన్యక గర్భంలో ప్రకృతికి అతీతమైన జన్మించి, పవిత్రమైన జన్మ, పవిత్రమైన జీవితం జీవించి నా కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. ఎందుకు ప్రాణం పెట్టాలంటే అది సూత్రం, పాపానికి సూత్రం. ఈక్వేషన్ ఏంటి? పాపం వలన వచ్చే జీతము మరణం. మన పాపములో మనం చచ్చిపోతే, శరీరం చచ్చిపోతే ఆత్మ నరకానికి వెళ్ళాలి. ఆత్మ నరకం నుంచి రక్షించబడాలి అంటే ఆ పాప మరణ శిక్ష పాపరహితుడైన వ్యక్తి పొందాలి. పాపరహితుడైన వ్యక్తి ఎవరైనా ఉన్నారా లోకంలో? యేసు ప్రభు నిన్న కాక మొన్న వచ్చాడండి, 2000 సంవత్సరాల క్రితం. మరి అంతకుముందు సంగతి ఏంటి అంటారు కదా. అందుకనే దేవుడు లోకానికి 3 రకాలుగా బయలుపరుచుకున్నాడు. ఈ మేనిఫెస్టెడ్ గాడ్ ఇన్ 3 ways. ఒకటి, యేసుప్రభు రాకముందు తండ్రి, యేసుప్రభు వచ్చాక కుమారుడు, యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధ. తండ్రి ఎప్పటి నుంచి ఉన్నాడు? యుగ యుగాలని. ఈ భూమి పుట్టించింది ఆయన తండ్రి. ఆయనకి ఇంకెవరి కనెక్షన్ ఉంది? కుమారుడి కనెక్షన్. ఈ కుమారుడు ఏం చేశాడు? పాపులందరి కొరకు సిలువలో ప్రాణం పెట్టి మానవాళి పాపాన్ని పరిహారం చేశాడు కదా. మన పుట్టికే ఆదాం మొదటి మనుషుడు పాపం చేశాడు. ఆయనలో పుట్టిన మనం అంతా ఏమయ్యాం? పాపులం అయ్యాం. కనుక పాపము చేస్తున్నాం కనుక జన్మ కర్మల పాపాలన్నింటి శిక్ష యేసుప్రభు భరించాడు. యేసుప్రభు పాపరహితుడు కనుక తిరిగి లేచాడు. మరణాన్ని ఏం చేశాడు? లేచాడు. మనం ఎలా చెప్తున్నాం? యేసుక్రీస్తు ప్రభు లేచిన తర్వాత ఆయన ముందుగానే శిష్యుల్ని ఏర్పరచుకున్నాడు కదా. ఎందుకు ఏర్పరచుకున్నాడు? సాక్షులుగా ఉంటారు. అపోస్తలులు అంటే ఎవరు? సాక్షులు. దేనికి సాక్షులు? మేము బ్రతికున్న క్రీస్తుని ఎరుగుదాం, చనిపోయి తిరిగి లేచిన క్రీస్తుని కూడా. అది అపోస్తలుగా ఉండవలసిన మొట్టమొదటి లక్షణం, క్వాలిఫికేషన్ ఇది. అందుకని ఎవరంటే వాళ్ళని పెట్టరు. చనిపోకముందు శరీరంలో చూసాం, తర్వాత తిరిగి లేచిన తర్వాత కూడా మాకేమయ్యాడు? యూదా ఇస్కరియోతు తప్పిపోయిన తర్వాత ఆ ప్లేస్లో మత్తియాని ఎందుకు పెట్టారు? అని కూడా ముందు చూశాడు, తర్వాత కూడా చూశాడు. అలాంటి వాళ్ళకి ఆరాధన. ఇప్పుడు ఎవరంటే వాళ్ళు అపోస్తలుని పెట్టుకోవచ్చా? పెట్టుకుంటే అది ఏమంటారు? పిచ్చా కదా. పిచ్చి కాకపోయినా అదేంటో ఏమంటారు? అది పేరు ప్రఖ్యాతలు వరకు ఎందుకు మరి అది పెట్టుకుంటే ఏమొస్తుంది? ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఈరోజు కూడా వచ్చి పాస్టర్ ఆయన సేవ నేను పెట్టిన అవన్నీ
ఏం పెట్టాం? బ్రదర్ అంది, సిస్టర్ అని. నాదే పెట్టుకున్నా. పెట్టుకోకపోతే దీనత్వం ఉన్నట్టు ఉంటుంది కదా. పెట్టుకుంటే ఏమవుతుంది? మనుషులకు చూపిస్తున్నాం, మనుషులు మెప్పు కోరుకుంటున్నాం. పొద్దున్న వాక్యం విన్నాం కదా, కలితే 1:10 ఏముంది? నేను మనుషుల్ని సంతోషపెట్టి చూస్తున్నానా, దేవుని సంతోషపెట్ట చూస్తున్నాను. ఇప్పటికీ నేను మనుషుల్ని సంతోషపెడితే క్రీస్తు దాసుని కాకపోతే, మనుషుల్ని సంతోషపెట్టు క్రీస్తు దాసుని అని పేరు పెట్టుకోవడం ఏంటి? ఎక్కడో దగ్గర పెడతాం కదా, ఎక్కడో దగ్గర సంతోష పెడతాం కదా. ఇప్పుడు ఈ నేర్చేయడానికి ఏదన్నా అంటే ఏం చేయాలి? మళ్ళీ సంతోష పెట్టాలి. ఏడవండి మంచివాడు. కొంతమంది ఏడుస్తారు పెద్దలు, అంకుల్ ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు. మళ్ళీ ఏం చేయాలి? వాళ్ళని లాలించాలి కొద్దిగా. అట్లా ఉంటాయి. అర్థమైందండి? మీరు లాలించరా? పిల్లల కంటే వేస్తారు దెబ్బ, మళ్ళీ ఏం చేస్తారు? నాయన చిన్న కన్నా మొన్న అని చెప్తారు. అట్లా సో కాబట్టి అట్లా యేసుక్రీస్తు ప్రభులో మన పాపం ఏమైందండి? పరిహారం అయిన తర్వాత ఇప్పుడు ఆత్మరక్షణ పొందిన తర్వాత ఇప్పుడు ఆత్మయుగంలో ఉన్నాం కనుక ఆత్మానుసారంగా మనం మన స్వభావం అంతా కూడా ఆత్మానుసారంగా ఉండాలి. శరీరానుసారంగా ప్రవర్తించడానికి శరీరానికి రుణస్థులము కాదు. మనం దేనికి బాధ్యులం అంటే ఆత్మకి బాధ్యులం. అందుకని యేసు ప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటాడు? ఆత్మ విషయమే దీనులైన వారు పరలోక రాజ్యము. మనమంతా కూడా ఆత్మ విషయమే దీనులు కావాలంటే దీనుడు, నీ కొరకు నా కొరకు దీనుడైన యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించాలి. నీ కొరకు నా కొరకు సిలువ వేయబడిన యేసు ప్రభుని అంగీకరించాలి. రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించాలి. దేవుడిగా అంగీకరించాలి. నా పాప శిక్ష నువ్వే భరించావు, పాపం లేనివాడు కనుక తిరిగి లేచావని నమ్మాలి. పాపి నేను నన్ను క్షమించని అడిగాడు. అది ఒక్క మాట అంటే ఏమవుతుంది? పాపాలు క్షమించి ఈ లోకంలో మరణం అనేది ఎప్పుడు వస్తుంది ఎవరికైనా తెలుసా? తెలియదు. కాబట్టి ఏ క్షణమైనా ఈ లోకాన్ని వదిలేస్తే ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? స్వర్గానికి. ఈ మాటలు యేసు నిరాకరించి ఊరికి ఏదో చర్చికి వస్తే పరలోకానికి వెళ్ళాం. ఏం కావాలి? చర్చికి వచ్చి ఏం చేయాలి? స్కూల్కి వెళ్తే నీకు డిగ్రీ సర్టిఫికేట్ వస్తుందా? స్కూల్కి వెళ్ళి ఏం చేయాలి? కాలేజీకి వెళ్ళి ఏం చేయాలి? మంచిగా అన్ని క్లాసులు అటెండ్ అవ్వాలి, ఆ చెప్పని వినాలి, తర్వాత ఇంట్లో హోంవర్క్ చేయాలి, క్లాస్ వర్క్ చేయాలి, హోంవర్క్ చేయాలి, మళ్ళీ పరీక్షలు రాస్తారు. పరీక్ష ఏం కావాలి? పాస్ అయిన తర్వాత నీగా వస్తుంది, అప్పుడు గ్రాడ్యుయేషన్ వస్తుంది. అంతేనా కదా? నేను వెళ్ళి కూర్చొని వెళ్ళిపోతానంటే ఏమొస్తుంది? తర్వాత పరీక్ష పెడతాడు. పరీక్ష పెట్టినప్పుడు ఏమొస్తుంది? పెద్ద 0 వస్తుంది. అంతేనా మనకంట? అందుకని చర్చికి వస్తాం, విన్న వాక్యాన్ని బట్టి ఏం చేయాలి? విశ్వాసంలోకి రావాలి. విశ్వాసంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలి? విధేయత చూపించాలి. తర్వాత యేసు ప్రభుని అంగీకరించి రక్షకుడిగా పాపిని నన్ను క్షమించి యేసు ప్రభు, నా పాప శిక్ష సెలువులో మీరు భరించారు, మరణాన్ని జయించారు. యేసు ప్రభు ప్రకృతికి అతీతమైన వ్యక్తి. మనమంతా ఎవరండి? ప్రకృతి సంబంధులు. ప్రకృతి సంబంధులు ఏం కావాలి? ఇప్పుడు ఆత్మ సంబంధులు కావాలి. ఆత్మ సంబంధులు కావాలంటే యేసు ప్రభు ఎవరండి? ఆత్మ సంబంధి. మొదటి ఆదాము ఎవరు? శరీర సంబంధి. శరీర సంబంధి నుంచి ఆత్మ సంబంధిగా చేయడానికి యేసు ప్రభు. అందుకని యేసుని అంగీకరించి పాపాలు ఒప్పుకొని క్షమాపణ పొందిన తర్వాత హృదయం మారుతుంది, స్వభావం మారుతుంది, ఆత్మరక్షణ పొందుతుంది. ప్రభు మన హృదయంలో ఉంటాడు, మనతో ఉంటాడు. కాబట్టి అలాగా యేసుక్రీస్తు ప్రభు యొక్క వంటి స్వభావాన్ని మనలో విధేయత చూపించే కొద్ది ఏర్పాటు చేస్తూ ఉంటాడు. ఈ లోకాన్ని ఎప్పుడు వదిలేసినా ఎక్కడికి వెళ్ళిపోతామండి? స్వర్గానికి వెళ్ళిపోతాం, దేవుడు ఉండే స్థలానికి వెళ్ళిపోతాం, మహిమా లోకానికి వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఇబ్బందులు, ఈ సారోసు, ఈ కుటుంబాలు, ఈ పిల్లలు, ఈ ఉద్యోగాలు, ఈ చదువులు అక్కడేముండవు. యుగయుగాలు దేవుని మహిమలో దాని కొరకు మనిషిని సిద్ధపరిచారు. అందుకనే
ఈ లోకంలో పుట్టకుండా ఉంటే మంచిది. పుట్టిన తర్వాత యేసు ప్రభుని సంపూర్ణంగా నమ్ముకోకుండా చచ్చిపోతే మాత్రం బహు భయంకరంగా ఉంటుంది. పుట్టకుండా ఉంటే మంచిది, గొడవే లేదు. పుట్టిన తర్వాత యేసు ప్రభుని పక్కన పెట్టిన వాళ్ళ సంగతి అంతా వేరుగా ఉంటుంది. అందుకనే ప్రకృతి సంబంధమైన మనుషులు ఈ లోకంలో ఆత్మ సంబంధమైన యేసుని ఎరగలేకపోతున్నారు. ఎందుకంటే ప్రకృతి సంబంధంగా రీజనింగ్ చేస్తున్నారు. ఆయన కన్యక గర్భంలో ఎట్లా పుట్టాడు, 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు, ముందు తండ్రిలాగా ఉన్నాడు, తండ్రిగా ఉన్నాడు. తర్వాత ఏమైందండి, ముందు జాయిన్ అయినప్పుడు క్లర్క్గా జాయిన్ అయ్యావు, రెండోది సూపరింటెండెంట్ అయ్యావు, మూడోది మేనేజర్ అయ్యావు. వెళ్ళినప్పుడు లాగే ఉంటావు. నువ్వు జాయిన్ అయినప్పుడు ఏమ్మా ఒక ఆఫీసులో జాయిన్ అయ్యావు, అకౌంటెంట్గా జాయిన్ అయ్యావు. తర్వాత ఏమవుతావు, అకౌంట్స్ ఆఫీసరు. తర్వాత ఏమవుతావు, అది ఫైనాన్స్ కంట్రోలర్ అవుతావు. ఓకేనా? ఇన్ని మార్పులు వస్తున్నాయి లేదా? దేవుడు నీ కొరకు నా కొరకు 3 రీతులు. ఫస్ట్ తండ్రి సృష్టించాడు, కుమారుడు రక్షించాడు, పరిశుద్ధాత్మ మనల్ని ఒప్పించి యేసు ప్రభువుని గురించి సిద్ధపరిచి స్వర్గానికి తీసుకెళ్ళాడు. అంతే అన్నమాట. అంటే ఈ దేవుడు ఒక్కడే మనిషికి కనెక్ట్ అవుతున్నాడు. ఈ దేవుడు ఒక్కడే మనిషికి కనెక్ట్ అవుతున్నాడు. సృష్టి ఆది నుంచి ఆదామవ్వల్ని దేవుడు సృష్టించాడు కదా, తన పోలికలో సృష్టించాడు కదా. ఆజ్ఞని అతిక్రమించొద్దని చెప్పాడు కదా, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళొద్దని చెప్పాడు కదా, దాన్ని తినొద్దని చెప్పాడు కదా, తినము చచ్చదు అని చెప్పాడు కదా. అయినప్పటికీ కూడా దేవుడిచ్చిన సలహా పాటించకుండా, ఆజ్ఞని అనుసరించకుండా దేవుడు వద్దన్నది చేశారు. చేసినప్పుడు పాపులయ్యారు కదా. పాపులైతే వదిలేయాలి, వాళ్ళని వదలలేదు. మళ్ళీ దాన్ని ఏం చేశాడంటే ఒక జంతువుని, పాపానికి వచ్చే జీతం మరణం కాబట్టి అప్పుడు క్రీస్తు ఇంకా రాలేదు కదా, అప్పుడు వెంటనే జంతువును వధించి, వారి పాపం ఎవరి మీదకి పోయింది, జంతువు మీదకి పోయింది. కాబట్టి వీరు పాపం దాని మీదకి వెళ్ళి అకాల మరణం పొందింది ఆ జంతువు. ఆదామవ్వలు పాపం చేయకపోతే 4 రోజులు బతికేది. అది ఏది, ఆ జంతువు. ఏమైంది, ఎందుకు చచ్చిపోయింది? ఈనాడు యేసు ప్రభు ఎందుకు చచ్చిపోయాడు? నీవు నేను పాపం చేశాం కాబట్టి. చేయకపోతే ఆయన సావాలి. యేసు ప్రభు ఎందుకు చనిపోవాలి? నువ్వు నేను పాపం చేశాం కాబట్టి యేసు ప్రభు చనిపోవడం మంచిదే కదా. ఇప్పుడు ఆ జంతువు చచ్చిపోతే వాళ్ళకి బతుకుందా? తిరిగి అట్లా దేవుడు కనెక్ట్ అయ్యాడు. యేసు ప్రభు ఒక్కడే మనుషులందరితో కనెక్ట్ అయ్యాడు. వాళ్ళ దేవుడు, వీళ్ళు దేవుడు, ఆ దేవుడు, ఈ దేవుడు, ఆ దేవుడికి జై, ఈ దేవుడికి జై అంటే జై ఎక్కడ కనెక్ట్ అవుతున్నారు? నీతో నాతో కనెక్ట్ అయ్యేది ఎవరండి? కేవలం యేసు ప్రభు. పాపిని రక్షించడానికి అంత బాధ్యత తీసుకుని వచ్చాడు. రక్షించిన నాటి నుంచి తన కంట్రోల్లోనే ఉన్నాడు. మనతో కనెక్ట్ అయ్యి ఉంటున్నాడా లేదా? లేకపోతే ఇప్పుడు మనం ప్రార్థన చేస్తే ఎందుకు వింటాడండి? కొన్ని మనం అసాధ్యం అనుకుంటాం కదా. మా సుధారానికి తెలుసు కదా, ఏదేదో అనుకుంది పరీక్ష పాస్ అవ్వకపోతే. కనెక్ట్ అవుతున్నాడా లేదా? మరి వేరే నామమున, ఇంకో నామంలో ప్రార్థన చేస్తే నో కనెక్షన్. అర్థమవుతుందా? అది తేడా అన్నమాట. సృష్టించాడు కాబట్టి ఆయన కనెక్ట్ అయి ఉంటాడు ఎప్పుడు మనిషికి, తప్పిపోయిన మనిషికి. ఆదరించే అట్లే చేశాడు. అప్పుడు జంతు రూపంలో కనెక్ట్ అయ్యాడు, జంతువుల్ని కనెక్ట్ చేశాడు. ఇప్పుడు జంతు బలులు తీసేసి తానే కనెక్ట్ అయ్యి తానే ప్రాణం పెట్టి మనల్ని అందరినీ విడిపించాడు. నమ్మిన వారికి రక్షణ, నమ్మకపోతే ఆత్మశిక్ష. తప్ప అది? ఇంత చేసిన తర్వాత నేను నమ్మను అయినా నన్ను రక్షించాలంటే ఎందుకు రక్షిస్తారు? ఎందుకు రక్షించి ఇశ్రాయేలు చేసిన పని అదే. ఇప్పుడు చూడండి, 2వ వచనంలో, నరపుత్ర, ఇశ్రాయేలు పర్వతముల తట్టు చూసి వాటి విషయమే ఈ మాటలు ప్రకటించుము. ఏమని? ఇశ్రాయేలు పర్వతములారా, ప్రభు అయిన యెహోవా మాట ఆలకించుడి. పర్వతములతోనూ, కొండలతోనూ, వాగులతోనూ, లోయలతోనూ ప్రభు అయిన యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. ఇదిగో నేను నిజముగా నీ మీదకి ఖడ్గమును రప్పించి మీ ఉన్నత స్థలములను నాశనము చేసేది. ఎందుకు? మీ బలిపీఠములు పాడైపోవును, సూర్యదేవతకు నిలిపిన స్తంభములు చిన్న భిన్నములు అయిపోవును. అవును, మీ బొమ్మల ఎదుట చేసేదను. ఇశ్రాయేలు కళేబరములను వారి బొమ్మల ఎదుట
పడవేసి మీ ఎముకలను మీ బలిపీఠం చుట్టూ పారవేయుదును. ఇక్కడ వీళ్ళందరూ ఏం చేశారంటే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి విమోచింపబడిన ప్రత్యేకమైన దేవుని జనము, నిజ దేవుని ఎరిగిన వారు మళ్ళీ ఏం చేస్తున్నారండి, వాళ్ళకున్న కొండల మీద విగ్రహాలను పెట్టుకుంటున్నారు, వారికున్న లోయల్లో విగ్రహాలను పెట్టుకుంటున్నారు. ప్రతి చోట కూడా ఏం చేస్తున్నారండి, దేవతా బలిపీఠాలను పెడుతున్నారు. నిజ దేవుణ్ణి, వాడిని పుట్టించి, వాడిని సృష్టించి, వాడిని రక్షించిన వాడిని వదిలేస్తున్నారు. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నాడు, మానవుడు ఏ పాటి వాడండి, ఆయన జీవం ఏపాటిది, మనిషి యొక్క బలం ఏపాటిది, మనిషి యొక్క జ్ఞానం ఏపాటిది. దేవునితో పోరాడి జయించగలడా? సాతానే జయించలేడు. సాతాన్నే మనం జయించలేం. అందుకనే మన పక్షంగా సాతాన్ని జయించి, సాతాన్ నుంచి విమోచించడానికి, విడిపించడానికి యేసుప్రభు వచ్చి ఎట్లా జయించాడు? యేసుప్రభు యొక్క బలహీనతతో సాతాన్ని ఓడించాడు. మరణించి మరణం ద్వారా ఓడించాడు. ఎవరినండి? మరణం మీద బలం కలిగిన సాతాను. మరణాన్ని తీసుకొచ్చింది ఎవరండి? సాతాను కదా. పాపము చేయించి వాడికి తెలుసు వీళ్ళు చచ్చిపోతారు, దేవునికి దూరం అయిపోతారు, ఇక నా వల్ల పడతారని అట్లా చేశారు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఎన్ని ప్రయోజనాలు మనకు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంకా విగ్రహాలు ఎక్కడెక్కడ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ మీదకి నేను ఖడ్గాన్నే తీసుకుని వస్తా, వాళ్ళందరూ కూడా శిక్ష అనుభవించినా బుద్ధి రాదు, చనిపోతారు. అయితే చివరికి ఏమంటాడు చూడండి, 7-8 వచనాలు. మీ జనులు హతులై కూలుదురు, అయినను మీరు ఆయా దేశములలో చెదిరిపోవునప్పుడు ఖడ్గమును తప్పించుకొని కొందరిని నేను మీలో శేషముగా అన్యజనుల మధ్య ఉండనిచ్చేదను. చూసారా, మీలో కొంతమందిని ఏం చేస్తారు? శద్రకు, మేషకు, అబేద్నెగో లాంటి వాళ్ళు ఏమయ్యారండి? శేషముగా వచ్చి వాళ్ళు భక్తి కలిగి ఉన్నారా లేదా? వీళ్ళు ఉన్నప్పటికీ వారిని ఖడ్గానికి అప్పచెప్పకుండా వారికి చెరకు అప్పగించి చెరలో వారిని కాపాడాడా లేదా? అందుకని దేవుడు నమ్మదగినవాడు. వాళ్ళు కూడా ఇక్కడ ఉంటూనే అంత భక్తి కలిగి ఉన్నారు కాబట్టి, చెరలోకి వెళ్ళిన కూడా అప్పుడు కూడా అదే భక్తి కలిగి ఉన్నారు కాబట్టి, శద్రకు, మేషకు, దానియేలు, నెహెమియా, ఎజ్రా, ఇంకెవరు, వీళ్ళందరూ ఇంకా చాలామంది ఉంటారు. చాలామంది వచ్చారు కదా అక్కడి నుంచి. సో వీళ్ళంతా మంచి భక్తి పరులు. దీని అంతటిని వాళ్ళు రుజువు చేశారా లేదా? వారిని అక్కడుండి తనకి సాక్షులుగా పెట్టుకుని, అది శేషం. ఇప్పుడు నేను కూడా ఆదివారం చాలామంది వస్తారు. ఎంతమంది అండి మేము మిగిలిన రోజుల్లో వచ్చేది? ఎంతమంది ప్రార్థన చేసేది? ఎంతమంది ప్రార్థనకి, సహవాసానికి దూరంగా ఉండాలనుకుంటున్నారు? లోయల్లోకి, కొండల్లోకి, గుట్టల్లోకి వెళ్ళటానికి ఇష్టపడతారు, కానీ ఎక్కడికి రారు? సమభూమి గల దేవుని ఆలయానికి రారు, ప్రదేశానికి రారు. అర్థమైందా? అది తర్వాత చదవమ్మ 9వ వచనం. మరియు విసర్జించిన వారి విశ్వాసఘాతకమైన వ్యభిచార మనసును, విగ్రహములను అనుసరించిన వ్యభిచార దృష్టిని నేను మార్చి నా తట్టు తిరగజేయగా, చెరపట్టబడిన వారై శేషించిన వారు అన్యజనుల మధ్య నన్ను జ్ఞాపకం చేసుకుని తాము అనుసరించిన హేయకృత్యములన్నిటిని బట్టి తాము చేసిన దుష్క్రియలను కనుగొని తమను తామే అసహించుకొనుచు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందురు. ఈ కీడు వారికి చేసేదనని నేను చెప్పిన మాట వ్యర్థము కాదు. చూశారండి, కొంతమంది ఏం చేస్తారు? వాళ్ళు చేసిన కార్యములు అసహించుకుంటారు. కొత్త నిబంధనలో కూడా ఆ మాట ఉంటుందన్నమాట. చూడండి, రోమేలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 21వ వచనం చదవండి. 21, 22. అప్పటి క్రియల వల్ల అంటే యేసు ప్రభు నమ్మకం ముందు మీరు చేసిన పాపపు క్రియలను బట్టి మీకేం లాభం కలిగిన ఇప్పుడు ఏమవుతున్నామండి? మనం సిగ్గుపడుతున్నాం. అందుకనే ఆరాధనలు ఏమని చేస్తున్నాం? అంతకుముందు చేసిన అన్ని తప్పులు ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకున్నందుకు నన్ను మార్చి సరిచేశాడు, వందనాలు, రక్షించాడని చెప్తున్నాం అన్నమాట. తర్వాత చదువమ్మా. వాటి అంతం ఏంటండి? మరణం. 2, శరీరానికి మరణం, ఆత్మకి నరకం. తర్వాత అయినను ఇప్పుడు పాపము నుండి
విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే నీకు ఫలము. దాని అంతము నిత్య జీవం. దాని అంతమేది చూసారా? అందుకనే క్రీస్తు యేసులో మనకి నూతన పాప క్షమాపణతో పాటు అసహ్యమైన క్రియల నుంచి మనల్ని విడిపించి మనల్ని పరిశుద్ధపరిచి పరిశుద్ధంగా జీవించాలని యేసు ప్రభులో దేవుడు మనల్ని పిలిచాడు, ఏర్పరచుకున్నాడు. కనుక ఇప్పుడు మనం అలాగా కొంతమంది వారు కూడా ఏం చేస్తారు? ఇప్పుడు చదువు యెహెజ్కేలు 6:10 చదువమ్మా. నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. కీడు వారికి చేసేదనని నేను చెప్పిన మాట వ్యర్థము కాదు. కాబట్టి శిక్షను బట్టి కొంతమంది మారు మనసు పొందుతారు. ఈనాడు మనము శిక్షింపబడకుండానే యేసు ప్రభు శిలువలో శిక్షింపబడి విశ్వాసం ఉంచడం ద్వారా క్రీస్తుని రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించడం ద్వారా లోకం అన్నట్టుగా ఆయన చేతకాని వాడు కాదు, కానీ చేతనైన వాడు కానీ మనం నమ్మాము. మన జీవితాల్ని మార్చాడు, మనలో తన ప్రభావాన్ని తన కార్యాన్ని జరిగించాడు, పరిశుద్ధపరిచాడు, తన ప్రజలుగా చేసుకున్నాడు. తర్వాత పరిసంబంధమైన ఆశీర్వాదాలు కూడా పాత్రలుగా చేశాడు. కాబట్టి మనము ఆ శేషం వల్లే ఉండాలి, కానీ తప్పులు చేసేవారుగా ఉండకూడదు. కనుక ఈ మాటలు గుర్తుపెట్టుకుని ఆరాధన చేద్దాం.